ఏపీలో నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల కోసం 15,137 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక వాటిలో 45 కేంద్రాలను సున్నిత కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో మొత్తం 10,57,899 మంది విద్యార్థులు పరీక్షలకు సిద్దమయ్యారు. వారిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 5.31 లక్షల మంది ఉండగా 5.26 లక్షల మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులున్నారు. ఏపీలో నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల కోసం 1537 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక వాటిలో 45 కేంద్రాలను సున్నిత కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి ప్రస్తుతం ఏపీలో అయితే ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ రోజు అయితే ప్రారంభమయ్యాయి. మరి అలాగే రేపటి నుంచి అయితే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా పరీక్షల్లో పాల్గొన్నట్టు కూడా తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. గుడ్ మార్నింగ్ రచన. ఏదైతే ఈ రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ప్రథమ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి పరీక్షలు అయితే మాత్రం ప్రారంభమయ్యాయి. ఇప్పటికే దాదాపు 9 గంటలకు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా విద్యార్థులు అయితే మాత్రం పరీక్ష కేంద్రాలకు అయితే మాత్రం చేరుకున్నారు. మరి ఏదైతే 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా జరిగేటువంటి ఈ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి పరీక్షలకు సంబంధించి కూడా విద్యామండలి అయితే మాత్రం పూర్తి స్థాయి ఏర్పాటు చేసింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1537 పరీక్ష కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. ఇందులో ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి కూడా మొత్తం 10,57,312 మంది విద్యార్థులు అయితే మాత్రం ఈ యొక్క పరీక్షలు అయితే మాత్రం రాస్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో కూడా విద్యార్థులు పరీక్షలు రాసేటువంటి నేపథ్యంలో ప్రశాంతత వాతావరణంలో కూడా ఈ యొక్క పరీక్షలు రాసేందుకు అయితే మాత్రం ఇప్పటికే ప్రభుత్వం సంబంధించినటువంటి విద్యామండలి పూర్తి స్థాయి ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు కావచ్చు, విద్యుత్ సంబంధించింది కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, సరిపడా వెలుతురు వంటి మౌలిక సదుపాయాలను కూడా ఉండే విధంగా అయితే మాత్రం చర్యలు తీసుకుంది. మరి చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో కూడా విద్యార్థులందరూ ప్రశాంతంగా కూడా ఈ యొక్క పరీక్షలు రాయాలని చెప్పి కూడా ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు కూడా ఇప్పటికే తెలియజేసింది. ముఖ్యంగా ప్రతి పరీక్షా కేంద్రంలో కూడా ఒక సీసీ సంబంధించినటువంటి టీవీ కెమెరాల ద్వారా కూడా నిఘా ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో కూడా పరీక్ష కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా ఫ్లయింగ్ స్క్వాడ్లు కావచ్చు, సిట్టింగ్ స్క్వాడ్లు కావచ్చు, నిరంతరం కూడా తనిఖీలు చేపట్టే విధంగా కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే మాత్రం చేశారు. పరీక్షల షెడ్యూల్ సంబంధించి ఇంటర్ ప్రథమ సంబంధించినటువంటి పరీక్షలు అయితే మాత్రం ఈ రోజు నుంచి అయితే మాత్రం మార్చి 24 వరకు జరగబోతా ఉన్నాయి. మరి ద్వితీయ సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 24 నుంచి మార్చి 23 వరకు కూడా జరగబోతా ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి కూడా ఈ యొక్క పరీక్షలు అయితే మాత్రం ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో కూడా విద్యార్థులందరూ ఒక గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు అయితే మాత్రం స్పష్టం చేసింది. మరి 9 గంటల దాటిన తర్వాత 1 నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్షా హాల్లోకి అయితే మాత్రం అనుమతించబోమని చెప్పి వెల్లడించింది. ముఖ్యంగా విద్యార్థులు మొబైల్ ఫోన్లు కానీ, స్మార్ట్ వాచ్లు కానీ, ఇతరత ఎలక్ట్రానిక్ వస్తువులను అయితే మాత్రం పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించడం లేదని చెప్పి కూడా స్పష్టం చేసింది. విద్యార్థులు పరీక్షా హాల్లో ప్రవేశించినటువంటి వెంటనే కూడా OMR సంబంధించి షీట్ లో తమ వ్యక్తిగత వివరాలను సరిచూసుకోవాలని చెప్పి కూడా సూచించింది. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని చెప్పి కూడా ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు అయితే మాత్రం విజ్ఞప్తి చేస్తుంది. మరి పరీక్షల సమయంలో కూడా విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునే విధంగా కూడా ఇప్పటికే APSRTC అయితే మాత్రం ప్రత్యేక బస్ సర్వీసులు కూడా ఏర్పాటు చేసింది. మరి అధికారులు కూడా ఇప్పటికే ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయాలని అధికారులను కోరినటువంటి నేపథ్యంలో కూడా ప్రతి పరీక్షా కేంద్రానికి కూడా ఒక RTC బస్సును అయితే మాత్రం APSRTC వారు ఏర్పాటు చేశారు. మరి ప్రతి పరీక్షా కేంద్రం వద్ద కూడా ఒక ANM తో పాటు ఆశా వర్కర్ కూడా అందుబాటులో ఉండే విధంగా అయితే మాత్రం పూర్తి స్థాయిలో వైద్య శాఖ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన కిట్లు కావచ్చు, ORS కావచ్చు సంబంధించిన ప్యాకెట్లు కూడా సిద్ధం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం అయితే బూత్ స్థాయిలో కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఒక కంట్రోల్ రూమ్ కూడా ఇప్పటికే కూడా ఇంటర్మీడియట్ బోర్డు అయితే మాత్రం ఏర్పాటు చేసింది. 1800-425-1531 అనేటువంటి ఒక నెంబర్ అయితే మాత్రం పూర్తి ఏర్పాటు చేసింది. విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు ఎలాంటి తప్పుడు ప్రచారాలు కూడా నమ్మొద్దని చెప్పి కూడా ఎక్కడికక్కడ ముందస్తుగానే
నోటీస్ బోర్డులు అయితే మాత్రం అందించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ప్రతి ఒక్క విద్యార్థి కూడా పరీక్షలను కూడా ఆత్మవిశ్వాసంతో రాయాలని చెప్పి కూడా ఇంటర్మీడియట్ అయితే మాత్రం విద్యామండలి సంబంధించినటువంటి అధికారులు అయితే తెలుపుతా ఉన్నారు. దాదాపుగా కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మాత్రం ఈ యొక్క ఇంటర్మీడియట్ పరీక్షలను కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా విద్యార్థులందరూ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రాసేందుకు కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పటికే ఎగ్జామ్స్ అయితే మాత్రం ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ యొక్క పరీక్షలు అయితే మాత్రం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా జిల్లా కలెక్టర్లు అయితే మాత్రం ఎక్కడికక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. మరోవైపు పాఠశాలలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా అంటే దాదాపు పరీక్షా కేంద్రాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఇప్పటికే కూడా ప్రభుత్వం నుంచి సెలవులు కూడా ప్రకటించింది. మరి విద్యార్థులు అయితే మాత్రం ఈ యొక్క పరీక్షలు మొత్తాన్ని కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చాలా అంటే ఎలాంటి తప్పులు లేకుండా కూడా పరీక్షలను పూర్తి స్థాయి కూడా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు అయితే మాత్రం రాయాలని చెప్పి కూడా ఇంటర్మీడియట్ బోర్డుతో పాటు ఇటు ప్రభుత్వం కూడా కోరుకుంటా ఉంది. మరి పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా అయితే మాత్రం ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. రచన. రైట్, థ్యాంక్ యూ పవన్.